ఇప్పటివరకు ఒక లెక్క ఇక నుంచి మరో లెక్క ఇది ఇప్పుడు బీఆర్ఎస్ నినాదం. ఓవైపు పార్టీ బలోపేతం, మరోవైపు ప్రజా సమస్యలపై ఆందోళనలు, ఇంకోవైపు ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటాలు. ఇలా వరుస కార్యక్రమాలతో గ్రౌండ్లోకి దిగబోతోంది బీఆర్ఎస్. పార్టీ సంస్థాగత నిర్మాణానికి తీసుకోవాల్సిన కార్యాచరణపై ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు గులాబీ దళపతి కేసీఆర్. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు, ఉద్యోగుల సమస్యలు, ఇతర అంశాలపై ఆందోళనకు సిద్ధమవుతున్నారు బీఆర్ఎస్ నేతలు. బీఆర్ఎస్ నేతలు రంగంలోకి దిగబోతున్నారు. ప్రజా సమస్యలే ఎజెండాగా ప్రజాక్షేత్రంలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. కాంగ్రెస్ సర్కార్కి వ్యతిరేకంగా ప్రత్యేక కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 24 ఏళ్లు పూర్తి చేసుకుని 25వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా గత నెల వరంగల్లో నిర్వహించిన సిల్వర్ జూబ్లీ సభ సక్సెస్ తో ఆ పార్టీలో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. ఈ ఉత్సాహాన్ని ఇలాగే కంటిన్యూ చేసేలా వరుస కార్యక్రమాలు నిర్వహించేలా ప్లాన్ చేస్తోంది గులాబీ పార్టీ. అందులో పార్టీని బలోపేతం చేసే దిశగా కార్యాచరణ రూపొందిస్తున్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. పార్టీని సంస్థాగతంగా పటిష్టం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఇప్పటికే ముఖ్య నేతలతో చర్చించారు. గ్రామస్థాయి నుంచి మండల, నియోజకవర్గం, జిల్లా, రాష్ట్ర స్థాయి వరకు నిరంతరం ప్రజల్లో ఉండే విధంగా పార్టీ కార్యక్రమాలను రూపొందించాలని పార్టీ నేతలను కేసీఆర్ ఆదేశించారు. మరోవైపు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర దాటిపోయింది. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీల్లో 6 గ్యారంటీలు సహా ఏ ఒక్క హామీని పూర్తిగా అమలు చేయడం లేదని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. దీంతో కాంగ్రెస్ హామీల వైఫల్యాలపై ఆందోళనలు చేయాలని డిసైడ్ అయ్యారు. అది కూడా పార్టీ కార్యక్రమంలా కాకుండా ప్రజలతో కలిసి కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని భావిస్తున్నారు గులాబీ నేతలు. రాష్ట్ర వ్యాప్తంగా ఏ అంశాలపై ఎక్కడెక్కడ ఆందోళనలు చేపట్టాలన్న దానిపై కేటీఆర్, హరీష్ రావులు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది. నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్ఛార్జీలతో చర్చించి ఆయా అంశాలపై ఎక్కడికక్కడ దశల వారీగా కార్యక్రమాలు చేపట్టేలా ప్లాన్ చేస్తున్నారు. ఇక ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యలపై ప్రత్యేకంగా దృష్టి సారించింది బీఆర్ఎస్. గత 18 నెలల్లో ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై కొందరు అసంతృప్తితో ఉన్నారు. అధికారంలోకి రాకముందు ఉద్యోగులకిచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చకపోవడం, డిఏ బకాయిలు, పీఆర్సీ వంటి ప్రధాన డిమాండ్లను పట్టించుకోకపోవడం, రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్ వంటి అంశాలపై ఆందోళన నెలకొంది. దీంతో పలువురు మాజీ ఉద్యోగ సంఘాల నేతలు బీఆర్ఎస్ దృష్టికి తీసుకొచ్చారు. రేవంత్ సర్కార్పై ఒత్తిడి తీసుకురావాలని వారు నిర్ణయించారు. ప్రభుత్వంపై మాజీ ఉద్యోగుల అసంతృప్తి, ప్రజా సమస్యలు, హామీలను అమలు చేయాలనే అంశాలే ప్రధాన ఎజెండాగా బీఆర్ఎస్ ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తోంది. ఇలా వరుస కార్యక్రమాలతో నిరంతరం ప్రజల్లో ఉండేలా ముందుకెళ్లాలని బీఆర్ఎస్ డిసైడ్ అయ్యింది.